So last previous classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. లాస్ట్ బేసిక్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అర్థమైనాయి అందరికి? బేసిక్స్ ఓకే, వెరీ గుడ్. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఓకే, తర్వాత మన కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం. యా, సో ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేస్తున్నాయో మనకి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఇలా ఐకాన్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తూనే డైరెక్ట్గా నాకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది, ఎందుకంటే నాది లైసెన్స్ వర్షన్ కాబట్టి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఆప్షన్స్ ఎలా చూపిస్తాయి? 4 ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. ఓకే, చూడండి. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటాం, ఆల్రెడీ చేసాము. ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత టాలీ ఐకాన్ మీకు డెస్క్టాప్ మీద చూపిస్తుంది. చూపించిన తర్వాత టాలీని ఓపెన్ చేస్తేనే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అండ్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని మీకు షో చేస్తాయి. మీకు రెగ్యులర్గా ఇలాగే షో చేస్తాయి. మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో డేట్లు మారవండి, ఓన్లీ మనము ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేయగలుగుతాం. ఓకే, తెలివిగా టాలీ వాళ్ళు ఏం చేశారంటే టోటల్ 99 వరకు మనం ఫ్రీగా చేసుకోవచ్చు సాఫ్ట్వేర్లో లైసెన్స్ లేకుండా. ఆ 1%కు మాత్రమే లైసెన్స్ కావాలి. ఎందుకంటే ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలియాలంటే ఒక నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారాలి. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున మాత్రమే ఎడ్యుకేషన్ మోడ్లో మారుతాయి. ఇంకా రిమైనింగ్ డేట్లు ఏవి మారవు. అలా మారాలంటే లైసెన్స్ తీసుకోవాలి. సింగిల్ యూజరో మల్టీ యూజరో లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకుంటే ఒక సింగిల్ యూజర్ వచ్చేసి ఒక సిస్టంలో మాత్రమే పనిచేస్తుంది, సిల్వర్ అంటారు దాన్ని. అదే మల్టీ యూజర్ అంటే 5-6 సిస్టంలో పనిచేస్తుంది, అది గోల్డ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తూనే మనకి ఏదో ఒక కంపెనీ క్రియేషన్ చేసుకోవాలని అడుగుతుంది. మనం రెగ్యులర్గా చేసేది కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్ ఉన్న బ్రాంచ్లో టాలీ లైసెన్స్ ఉంది, బెంగళూరు ఉన్న బ్రాంచ్లో లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదు, దాన్ని ఏం చేస్తాం, అక్కడ సరెండర్ చేసి బెంగళూరులో కంపెనీలో అవసరం ఉంది, అదే లైసెన్స్ని బెంగళూరు కంపెనీలో రీయాక్టివేట్ చేసుకుంటాం. తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా 26,500 రూపాయలు మనం టాలీ వాళ్ళకి పే చేస్తాము. వాళ్ళు మన మెయిల్ ఐడికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ సీరియల్ నెంబర్ ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఇచ్చి మనం ఒరిజినల్ లైసెన్స్ని యాక్టివేషన్ చేసుకుంటాం. తర్వాత యూజ్ లైసెన్స్ వరకు ఇది వచ్చేసి మనకి ఐపీ అడ్రస్ ద్వారా మనం ఆపరేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనకు షో చేస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ చూపిస్తాయి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఇక్కడ డి టాలీ ప్రైమ్ డేటా అని చూపిస్తుంది కదా, మీ యొక్క సిస్టంలో సాఫ్ట్వేర్ని ఎక్కడైతే ఇన్స్టలేషన్ చేస్తారో ఆ పాత్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, చూడండి. ఫస్ట్ మనం క్రియేట్ కంపెనీ అంటే ఏం చేస్తామంటే యూ కెన్ క్రియేట్ ద కంపెనీ ఇన్ ద సేమ్ డ్రైవ్ వేర్ టాలీ ప్రైమ్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఇఫ్ రిక్వైర్డ్ యూ మెనీ ఆల్సో ప్రెస్ బ్యాక్ స్పేస్ అండ్ చేంజ్ ద డేటా డైరెక్టరీ డ్రైవ్. ఫస్ట్ క్రియేట్ కంపెనీలో మనం కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్ట్ రిమోట్ కంపెనీ. ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫ్యూచర్ ఇన్ ద రిమోట్ అండ్ దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ది డేటా రిమోట్లీ. మనము యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట, ఎక్కడున్నా కూడా మనము సెలెక్ట్ రిమోట్ కంపెనీ ద్వారా యాక్సెస్ తీసుకోవచ్చు కాన్ఫిగరేషన్ చేసి. ఓకే, స్పెసిఫై పాత్ అంటే ఇప్పుడు మీరు ఒక డేటాని పెన్ డ్రైవ్లో తెచ్చారు, హైదరాబాద్ కంపెనీలో ఉన్న డేటాని పెన్ డ్రైవ్లో తెచ్చుకున్నారు, దాన్ని
మన సిస్టంలో మన సాఫ్ట్వేర్లో చెక్ చేయాలనుకున్నారు. అప్పుడు ఆ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను మన సిస్టంలో కాపీ చేసి ఆ పాత్ మాత్రమే తీసుకొని వచ్చి మనం ఇక్కడ స్పెసిఫై పాత్రలో ఇవ్వచ్చు. మన డేటా కాకుండా వాళ్ళ డేటా చూడొచ్చు. దాన్నే డైరెక్ట్గా మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా మనం తీసుకొస్తాం. ఓకే, తర్వాత క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా ఆప్షన్ చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు టాలీ మీద క్లిక్ చేస్తున్నాను, 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయింది చూడు నాకు, ఎందుకంటే నా లైసెన్స్ వర్షన్. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గా ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సెలెక్ట్ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీని క్లోజ్ చేయాలి. ఏదో ఒకటి ఓపెన్ అయింది కదా, షట్ కంపెనీ అంటే క్లోజ్ అయిపోతుంది. మీకు మాత్రం ఫస్ట్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని చూపిస్తుంది. ఓకే, నాకు డైరెక్ట్గా ఇది వచ్చింది కదా, మీకు మాత్రం ఏం చూపిస్తుంది? మీకు టాలీ ఓపెన్ చేస్తేనే ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, టాలీ మీద క్లిక్ చేస్తేనే మీకు ఫస్ట్ ఈ 4 ఆప్షన్స్ కనపడతాయి. అప్పుడు మీరు కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తేనే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. ఈ కంపెనీస్ అన్నీ ఏంటి అంటే నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన కంపెనీస్ ఇవన్నీ. ఓకే, సో ఎప్పుడు కూడా కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసి జీరోస్ లేదా వన్స్లలో ఉంటుంది. చూడండి, 100, 122, 100, 136 ఇవన్నీ కంపెనీ నేమ్కి సంబంధించిన నెంబరింగ్ ఏ పేరుతో సేవ్ అయింది అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ కంపెనీ చేస్తున్నా. చూడండి, అసలు మీరు మౌస్ కానీ ఏం కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్ యారో, అప్ యారో, ఎంటర్ ఆ 3 యూజ్ చేస్తే చాలు. టాలీలో అసలు మౌస్ పట్టుకోవాల్సిన అవసరమే లేదు. క్రియేట్ కంపెనీ చూడండి, ఈ విధంగా వస్తుంది. నా సిస్టంలో టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేశానో టాలీ ప్రైమ్ డేటాలో నా డేటాని సేవ్ అయింది అనమాట. అక్కడ ఆ పాత్ చూపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఫీచర్స్ అన్నీ ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12 ఇవ్వాలి. F12లో ఫస్ట్ ఆప్షన్ ఎస్ చేయాలి, సెకండ్ అవసరం లేదు. ఎస్ ఎస్ ఎస్, మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కంపెనీ ఏముంది? చూసారా? నేహా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అది ఇక్కడ టైప్ చేస్తాను. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. రియల్ టైంలో మీ ఒరిజినల్ కంపెనీ ఏ డిస్టిక్లో ఉంది, ఏ మండలంలో ఉంది, ఏ పిన్ కోడ్లో ఉంది, ఏ మొబైల్ నెంబర్, ఏ జిఎస్టీ నెంబర్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు అడ్రస్లో ఫస్ట్ టైం చేసేటప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్ ఒక డూప్లికేట్ ఇస్తాను. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 29 రాష్ట్రాలు, తర్వాత లక్షాదీపులు కొన్ని ఉంటాయి. మనది ఏదైతే మన స్టేట్ ఏదైతే అది తీసుకోవాలి. పిన్ కోడ్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది, ఈమెయిల్ ఐడి. వెబ్సైట్, ఎంటర్. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 24 ఉండాలి. ఇక్కడ మీరు ఆగస్టులో బిజినెస్ స్టార్ట్ చేసిన, జూన్లో చేసిన, డిసెంబర్లో చేసిన, నెక్స్ట్ ఇయర్ జనవరిలో చేసిన, ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ అయితే ఉందో అదే ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మీరు ఫిబ్రవరిలో చేసిన, మార్చిలో చేసిన 1 ఏప్రిలే ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండియాలో ప్రజెంట్ ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి 31 మార్చికి ఉంటుంది. అది ఏ ఇయర్ అయినా కావచ్చు. అదే మీరు రేపు సంవత్సరం ఆగస్టులో కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏముండాలి? ఇక్కడ 1 ఏప్రిల్ 25 ఉండాలి. ఓకే, మీరు ఏ మంత్లో స్టార్ట్ చేసినా ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఉందో అదే ఇక్కడ ఇవ్వాలి.
బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ డేట్ ఉండాలి. ఈ సెక్యూరిటీ ఫీచర్స్ తర్వాత చెప్తాను మనం టెక్నికల్ పాయింట్స్లో. రిమైనింగ్ అన్ని ఎంటర్ ఇచ్చాను. ఎస్ ఆర్ నో? ఎస్. F11 ఫీచర్కి వెళ్దాం. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు అన్ని ఆప్షన్స్ బయటికి షో చేయవు. అప్పుడు మీరు ఏం చేయాలి? బ్యాక్ స్పేస్ ఇచ్చి షో మోర్ ఫీచర్స్ ఎస్, మళ్ళీ దాని వెనక షో ఆల్ ఫీచర్స్ ఎస్. మొత్తం అవసరమైన ఫీచర్స్ మాత్రమే టాలీ కంపెనీ ఇక్కడ పెట్టేసింది. ముందు ఏంటంటే టాలీ ERP9లో ఇక్కడే 4 ఆప్షన్స్ వచ్చేటివి. అలా లేకుండా అన్నెసెసరీ ఉండేటి అన్నీ తీసేసి అవసరం ఉండేటి మాత్రమే ఇక్కడ పెట్టాడు. ఓకే, ఇప్పుడు మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ మాత్రం వేసి పెట్టి రిమైనింగ్ అని నో పెట్టాలి. రిమైనింగ్ అన్ని నో పెట్టాలి. యాక్సెప్టర్ను సే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతేనే మనం ఇలా గేట్వే ఆఫ్ టాలీకి వస్తాం. ఇక మీరు చూసినట్లయితే కరెంట్ పీరియడ్, తర్వాత నేమ్ ఆఫ్ కంపెనీ. ఓకే, నో ఓచర్స్ ఎంటర్డ్, ఇంకా ఎలాంటి ఓచర్స్ ఎంటర్ చేయలేదు. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా టాలీలో ఉంటాయి. కావాలంటే వాటిని ఎక్కడ వెళ్ళి చూడాలి? ఆల్టర్లోకి వెళ్ళి గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. తర్వాత లెడ్జెస్ డిఫాల్ట్గా క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. వాటిని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓచర్ టైప్లోకి వెళ్తే 24 ఓచర్ టైప్ కీస్ ఇక్కడ ఉంటాయి క్లియర్గా. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇంకా బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా గేట్వే ఆఫ్ టాలీలో మనం కావాల్సిన ఆప్షన్స్ అనేది చూస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రాబ్లంలో నేహా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? టోటల్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఇంక్లూడింగ్ క్యాష్? చెప్పండి, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? క్యాష్ తో 12. ఎన్ని ఉన్నాయమ్మా చెప్పండి. క్యాష్ తో కలిపి 12 ఉంది సార్. 13 సార్. 12 ఉన్నాయి సార్ క్యాష్ తో. ఎన్ని టోటల్ ఎన్ని ఉన్నాయి క్యాష్ తో సహా? ఎన్ని ఉన్నాయి? 12 సార్. 12. ఓకే, 12 ఉన్నాయా? క్యాష్ తో కలిపి 11 ఉన్నాయి. 11. చెప్పండి అమ్మా ఏమేమో చెప్పండి ఇది. సో వాటి క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత మనం లెడ్జర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇది లెడ్జర్ యొక్క బాక్స్. ఫస్ట్ ఏముంది? క్యాపిటల్. క్యాపిటల్. ఎంటర్ ఇవ్వండి. ఇక డిఫాల్ట్గా చూడండి రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి ఆటోమేటిక్గా. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ మీకు ఎక్కడో ఉంటుంది క్యాపిటల్ అని జస్ట్ టైప్ చేయండి, అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి సిఏపి వచ్చిందా? రైట్ సైడ్లో వచ్చిందా? ఆ 28 గ్రూప్స్ నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ అని తీసుకుంటుంది. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. యా, ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ కార్తిక్. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయా? ఒకటా రెండా? 2. సార్. ఉన్నాయి సార్. ఏం చేయండి చెప్పండి. పర్చేస్, పర్చేజ్ కార్తిక్. అండర్ Purchase గ్రూప్ జస్ట్ PUR అని ఇవ్వండి. వచ్చేసి రైట్ సైడ్ లో పర్చేజ్ అకౌంట్స్ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది? పేరు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏం తీసుకోవాలి ఇక్కడ? గ్రూపు సన్రీ క్రెడిటర్స్. అని ఇవ్వండి. SUN వచ్చేసి డౌనర్ ఇవ్వండి. క్రెడిట్. రియల్ టైంలో అడ్రస్ రాసుకోవాలి. ఫేక్ ఇస్తున్నాను. రియల్ టైంలో మనకు సప్లయర్ యొక్క అడ్రస్ రాయాలి.
యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వచ్చిన లెట్ చేస్తే మళ్ళీ వస్తే చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్. ఎన్ని లెట్ చేస్తున్నాయి? ఒకటా రెండా? ఒకటి రెండు టూ సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? కళ్యాణ్ మర్చెంట్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డెబిటర్. అండ్రీ డెబ్టర్. ఆ కస్టమర్ అడ్రస్ కూడా రియల్ టైంలో మనం రాసుకుంటాం. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ రియల్ టైంలో అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. గిఫ్ట్ కూడా అందరికి ఇవ్వరండి, ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకే ఇస్తారు. నెక్స్ట్ రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. రెంట్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్. నెక్స్ట్ వేజెస్ ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే డైరెక్ట్ receive. డైరెక్ట్. ఇన్కమ్. Direct income. డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా మనము ఒక ప్రాబ్లంలో ఉన్న లెడ్జెస్ అని ఫస్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, పొరపాటున కొన్ని మిస్టేక్ చేస్తున్నా. కంప్యూటర్ ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ డిఫాల్ట్ గా డైరెక్ట్ ఇన్కమ్ సేవ్ చేశాను మిస్టేక్ లో. తర్వాత డ్రాయింగ్స్. అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? డ్రాయింగ్ క్యాపిటల్. నేను పర్చేజ్ అకౌంట్స్ తీసుకొని మిస్ చేశాను. ఇప్పుడు నేను చేసింటన్ని చూడాలన్నా, తప్పులు చేసింటి మాడిఫికేషన్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? బ్యాక్ రావాలి. ఎస్కేప్. గెట్ టు యాప్ టాలీకి రావాలి. వచ్చిన తర్వాత ఆల్టర్లోకి వెళ్ళి మనం చేసింటని ఇక్కడ షో చేస్తుంది. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే, ఇప్పుడు కంప్యూటర్ మిస్టేక్ చేశాను, దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం తీసుకున్నాము? డ్రాయింగ్స్. క్యాపిటల్ అకౌంట్ ఇలా మార్చేయాలి. సేవ్. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఓకే, కంపెనీ క్రియేషన్ చేసాం, లెడ్జర్ క్రియేషన్ చేసాం. సో ఇప్పుడు మనం ఓచర్స్లోకి వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఇది సింగిల్ ఎంట్రీ మోడ్ అంటాం. ఓకే, సింగిల్ ఎంట్రీ మోడ్ అకౌంట్ పర్టికులర్స్ అని చూపిస్తుంది. ఓకే, ఇది కాకుండా మనం మార్చుకోవాలి సెటప్. ఫస్ట్ టైం ఒకసారి మార్చుకోవాలి. మీరు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే మార్చుకోవాలి. అప్పుడు ఫస్ట్ ఇక్కడ చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ తీసుకోవాలి. డబుల్ ఎంట్రీ. అప్పుడు ఇక్కడ 2 బై అని వస్తుంది. ఇది ఓల్డ్ వర్షన్ 2 బై అనేది. ఇప్పుడు మనకు డెబిట్ రేట్ రావాలి. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్లో F12కి వెళ్ళి ఇక్కడ యూజ్ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 బై ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. వేసి పెడితే అప్పుడు మనకు ఇక్కడ 2 బై వెళ్ళిపోయి సిఆర్డిఆర్ వస్తుంది. ఓకే, మీరు ఐడెంటిఫై చేయాల్సిన ఫంక్షన్ కీస్ అన్ని రైట్ సైడ్లోనే ఉంటాయి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, సేల్స్, పర్చేజ్ ఇవన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ బట్టి మీరు మార్చుకోవాలి. ఓకే, ఫస్ట్ క్యాపిటల్ అంటే బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. ఇక్కడ రిసిప్ట్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత పర్టికులర్స్ కింద సిఆర్డిఆర్ అని ఉంది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ప్రకారంగా క్యాపిటల్ అనేది డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ అవుతుంది. పక్కన క్యాష్, పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. క్యాష్ ఏమవుతుంది? డెబిట్.
ఇప్పుడు ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా? సిఆర్ సిఆర్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? క్యాపిటలా క్యాషా? క్యాపిటల్. క్యాపిటల్. మీరు చేసిన లెడ్జెస్ అన్ని ఆటోమేటిక్గా ఓచర్లోకి వచ్చేస్తాయి. క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే, అమౌంట్ ఎంత పెట్టారు ఇక్కడ? 3 lakhs. 2 lakhs. డెబిట్ ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. క్యాష్. ఎంటర్ యాక్సెప్టర్ను సేవ్. అక్కడికి ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh. ఏకి తీసుకోవాలి? F9 purchase. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఓచర్ అనేది మార్చాలి. ఓచర్ మార్చకుండా ఎంట్రీ పాస్ చేయకూడదు. F9 తీసుకోవాలి. సర్వీస్లో పర్చేజ్కు సేల్కు మాత్రమే మనం చేంజ్ మోడ్లోకి వెళ్ళి మార్చాలి. ఇక్కడ ఇది ఆడిటర్ మోడ్ చూపిస్తుంది. ఓకే, మనకి రేటు అమౌంట్ పార్టీ నేమ్ అని చూపిస్తుంది. ఇలా ఉండకూడదు. ఇలా మనం ఏం చేయాలంటే పర్చేజ్కు సేల్కు మాత్రమే చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. యాజ్ ఓచర్ తీసుకుంటే అప్పుడు మనకు సిఆర్డిఆర్ వస్తుంది. ఓకే, ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది చెప్పండి? పర్చేజ్ క్రెడిట్ కార్తిక్. పర్చేజ్ డెబిట్ సార్. కార్తిక్ క్రెడిట్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా? సిఆర్. ఏం తీసుకోవాలి? కార్తిక్ తీసుకోవాలన్నా లేదంటే పర్చేజ్ తీసుకోవాలన్నా? కార్తిక్ తీసుకోవాలి సార్. ఏం తీసుకోవాలి? ఓకే, ఇలా రిసీవ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతా. ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత ఇక్కడ? 1 lakh. 1 lakh. నెక్స్ట్ డెబిట్ ఆటోమేటిక్గా పర్చేజ్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? అదే సప్లయర్కి అమౌంట్ పే చేయాలి. క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, డన్. ఇప్పుడు 50,000 పే చేస్తున్నాం. క్యాష్ పే చేస్తున్నాం అంటే ఏకి తీసుకోవాలి? రైట్ సైడ్లో F5 పేమెంట్. F5 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కార్తిక్ ట్రేడర్స్ డెబిట్ క్యాష్ క్రెడిట్. ఇక్కడ పర్టికులర్స్ డిఆర్ ఉందా సిఆర్ ఉందా? డిఆర్ డెబిట్ ఏం తీసుకోవాలి ఇక్కడ? కార్తీక్ తీసుకోండి సార్. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలి. కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి? మన అతనికి 1 lakh ఇవ్వాలి. 1 lakhలో మనం ఏం ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. ఇంకా కరెంట్ బ్యాలెన్స్ 50,000 పెండింగ్ ఉంది. ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. క్యాష్ యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? సేల్స్. F8 సేల్స్. F8 తీసుకోవాలి. F8 తీసుకున్న తర్వాత దీనికి కూడా మార్చాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ టు కళ్యాణ్ అంటే దీంట్లో డెబిట్ ఏమొస్తుంది క్రెడిట్ ఏమొస్తుంది? డెబిట్ కళ్యాణ్ సేల్స్ క్రెడిట్. పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా? డిఆర్ ఏం తీసుకుంటాం ఇక్కడ? Kalyan Merchants. అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1,50,000. క్రెడిట్ ఏం తీసుకోవాలి? సేల్స్. సేవ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ 1,50,000 మనం సేల్ చేసాం. ఎంత వచ్చింది వాళ్ళ నుంచి మనకి? 1,20,000. ఏకి తీసుకోవాలి? రిసిప్ట్. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? క్రెడిట్ కళ్యాణ్ మర్చెంట్స్. ఏది తీసుకోవాలి చెప్పండి? కళ్యాణ్ మర్చెంట్స్. Kalyan Merchants. Kalyan Merchants డెబిట్ 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ 70,000 ఏకి తీసుకోవాలి? F4 తీసుకోవాలి. దాంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? డెబిట్ SBI బ్యాంక్ క్యాష్ క్రెడిట్. డెబిట్. క్యాష్ డిపాజిట్ కదా 70. డినామినేషన్స్ కూడా అడుగుతుంది.
నెక్స్ట్ రెంట్ ఏకి తీసుకోవాలి. FI పేమెంట్ డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డెబిట్ రెంట్, క్రెడిట్ క్యాష్. వెరీ గుడ్. అమౌంట్ ఎంత ఇక్కడ? 50,000. నెక్స్ట్ పేజెస్. FI payments. అమౌంట్ ఎంత? 20,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్. ఓకే, దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? డిస్కౌంట్, Debit cash. Discount received. Credit. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత? 30,000. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా సేమ్. ఎంత? 15,000 క్యాష్. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలా పోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. బుక్లోకి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే కూడా మార్చుకుంటాం. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 25,000. ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది? 1,50,000 అండ్ 15 లైక్ 1,95,000 వస్తుంది మనకి. లైక్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ ఎంత వస్తుంది? 1,70,000 వస్తుంది. అంటే 1,95,000లో 1,75,000 పోతే 70,000 పోతే 25,000 ఇక్కడ చూపిస్తుంది నెట్ ప్రాఫిట్. ఎస్కేప్. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. మనకి లేటెస్ట్ వర్షన్లో ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఒకే చోట డాష్ బోర్డ్లో చూడొచ్చు. తర్వాత బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది టోటల్గా. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే మనకి పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, ఇవన్నీ ఏంటంటే మంత్లీ చూపిస్తాను అనమాట. ఏ దాంట్లో ఎన్ని పోస్టులు అయినాయి. పేమెంట్ రిజిస్టర్లో ఏప్రిల్ మంత్లో 3 ట్రాన్సాక్షన్స్ షో చేశాయి. రిసిప్ట్ రిజిస్టర్లో 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సేల్స్ రిజిస్టర్లో ఏప్రిల్ మంత్లో 1,50,000 ఉంది. పర్చేజ్ రిజిస్టర్లో 1,00,000 ఉంది. ఇలా మన కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. ఇలా మీరు లైక్ ఆ 5 ప్రాబ్లమ్స్ చేసేయాలి. స్టార్టింగ్ 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? సేమ్ ఇప్పుడు ఎలా చేశారో అదే విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆ 4 ప్రాబ్లమ్లు చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తారు మీరు? మళ్ళీ కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కంపెనీ క్రియేట్. కంపెనీ పేరు ఏముంది ఇక్కడ? కళ్యాణ్ ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్. రిమైనింగ్ డేటా అవసరం లేదు, సేవ్ చేసేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి, రిమైనింగ్ అన్ని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. సెకండ్ కంపెనీ క్రియేషన్ చేశారు. దీంట్లో కూడా ఆటోమేటిక్గా ప్రీ డిఫైన్డ్గా ఆల్టర్లోకి వెళ్తే 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. లెడ్జెస్ 2 ఉంటాయి. ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. దీంట్లో కూడా అంతే. మళ్ళీ ఏం చేస్తారు? ఎస్కేప్ బ్యాక్ వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తారు. మళ్ళీ దీంట్లో ఏమున్నాయో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో మొత్తం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఓచర్స్కి వచ్చి మళ్ళీ ఎంట్రీస్ పాస్ చేయాలి. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఏంటంటే 2-3 ట్రాన్సాక్షన్స్ పాత కంపెనీలో చూపిస్తున్నాను. నేహాలో వెళ్తున్నా. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఉంటాయి కదా. ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ చేయండి. పర్చేజ్ రిటర్న్ ఏం తీసుకోవాలి? గ్రూప్ పర్చేజ్ రిటర్న్కి పర్చేజ్ అకౌంట్. Purchase. నెక్స్ట్ సేల్స్ రిటర్న్కి సేల్స్ అకౌంట్. Sales. సేల్స్ అకౌంట్స్. డిప్రిసియేషన్కి ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫర్నిచర్, Fixed asset.
సెకండ్ ప్రాబ్లం ఉండేటి జస్ట్ దీనిలో చూపిస్తున్నాను. ఎస్కేప్ వచ్చేస్లోకి వెళ్తున్నా. ఇక్కడ యాక్చువల్గా చూడండి, పర్చేస్ ఫ్రమ్ విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ 1 lakh పర్చేస్ చేసాం. సేల్స్ టు పల్లవి మర్చెంట్స్ 2 lakhsకి మనం సేల్ చేస్తాం. వీరిద్దరికి ఇక్కడ రిటర్న్స్ వచ్చాయి చూడండి. చూడండి అక్కడ 1 lakh పర్చేస్ చేసింటే కింద ఏం చేసాం, పర్చేజ్ రిటర్న్ టు విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ 45,000 రిటర్న్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ దాంట్లో ఎంటర్ చేసుకోవాలి, F7 సర్వీస్ కాబట్టి F7లో తీసుకోవాలి. అక్కడ నేను విజయ్కి బదులు ఇక్కడ కార్తిక్ తీసుకుంటా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ పర్చేజ్ కదా కార్తిక్ చేసాము. ఓకే, ఆ గుర్తు పెట్టుకోవాలి. పర్చేజ్ ఆల్వేస్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్ ఆల్వేస్ క్రెడిట్ అవుతుంది, ఆపోజిట్ 45,000. ఇక్కడ ఏం తీసుకోవాలి, పర్చేజ్ రిటర్న్. అక్కడ నేను విజయ్ ప్లేస్లో కార్తిక్ తీసుకుంటున్నాను. మీరు అక్కడ అవేది కొత్త కంపెనీ క్రియేట్ చేసి అవే ఉంటాయి కాబట్టి మీకు అవే ఉంటాయి. నెక్స్ట్ సేల్స్ చేసాం ఎవరికి, పల్లవికి 2 lakhsకి. ఇక్కడ కింద ఏం చేసావు, సేల్స్ రిటర్న్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ 1 lakh. అప్పుడు ఏకే తీసుకోవాలి, అది కూడా జర్నలే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ అవుతుంది, సేల్స్ రిటర్న్ ఆల్వేస్ డెబిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సేల్స్ రిటర్న్ 1 lakh. ఇక్కడ వచ్చేసి అక్కడ పల్లవి ప్లేస్లో ఇక్కడ నేను కళ్యాణ్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫర్నిచర్ ఎంతకు పర్చేజ్ చేసావు, పైన 10వ దాంట్లో 12,000కి పర్చేజ్ చేసావు. కింద డిప్రిషియేషన్ ఎంత తీశారు, ఇక్కడ డిప్రిషియేషన్ ఫర్నిచర్ 2,000 తీశారు. సో ఇది ఎక్కడ తీసుకోవాలి, డిప్రిషియేషన్ F7 తీసుకోవాలి. దీంట్లో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది, డిప్రిషియేషన్ డెబిట్ అవుతుంది సార్, క్రెడిట్ అవుతుంది సార్. దాని మీద ఫర్నిచర్ క్రెడిట్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకుంటారు. ఈ విధంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేయాలి. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? యా, వెరీ గుడ్. చూడండి, లైక్ మనకి మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి. నాకు వెళ్ళే వాళ్ళు కావాలి, సబ్జెక్ట్ నేర్చుకొని మంచిగా వెళ్ళే వాళ్ళు కావాలి. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే మన దగ్గర నేర్చుకున్న బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. ఓకే, వాళ్ళకు నీడ్ ఉన్నాయి. గ్రూప్లో అందరూ ఆడారు కదా, జాబ్స్ గ్రూప్లో. యా, సో మంచిగా నేర్చుకున్నారంటే 10-15 వేలల్లో, లేదంటే 15-20 వేలల్లో ఎవరైతే నిజంగా అకౌంటెంట్గా జాబ్ చేయాలి, రేపు ఫ్యూచర్లో బిజినెస్ పెట్టినా మీ అకౌంట్స్ మీరే తెలుసుకోవాలి. ఆడిటర్స్ దగ్గర కానీ సిఎల్ దగ్గర మోసపోకుండా, ఎంత పడితే అంత డబ్బులు ఇవ్వకుండా, మీరే ఎంత పర్చేజ్ చేశాము, ఎంత సేల్ చేశాము, ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇవన్నీ మీరే తెలుసుకోవాలనుకుంటే మీరు సబ్జెక్ట్ నీట్గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో బిజినెస్ పెట్టినా ఆల్మోస్ట్ మనకన్నా తెలియకపోతే ఎంత పర్చేజ్ జరుగుతుంది, ఎంత సేల్ చేస్తుందని మన బిజీలో మనం ఉంటే, సో మంచిగా పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద కార్లు కొనేది ఎవరు అంటే ఆడిటర్లు, సిఎల్. ఎందుకు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, బిజినెస్ అందరు చేస్తారు, కానీ మినిమం ఇన్ఫర్మేషన్ అన్న యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మొత్తం లాగేస్తారు. అది చెప్పి ఇది చెప్పి భయపడిచ్చేసి, నీకు తెలియదు కాబట్టి భయపడిచ్చేసి మొత్తం లాగుతారు. ఆ పెనాల్టీ ఈ పెనాల్టీ అనేసి వాళ్ళేమో ఇల్లులు కడతారు, కార్లు కొంటారు. లాస్ అయితే మన డబ్బుతో. కొంచెం బిజినెస్ పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోట్లలో జరిగే ట్రాన్సాక్షన్లు అయితే కన్నా అది ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మినిమం ఒక 5 నిమిషాలు నీ బిజినెస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికైనా నువ్వు టైం కేటాయించాలి. ఓకే, వాళ్ళు చూసుకుంటారు అంటే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే రిచ్ మ్యాన్లు అయిపోతారు. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, డన్. ఓకే గైస్, అది చేసేయండి. ఆ 5 ప్రాబ్లమ్స్ చేసేయండి. టుమారో హాస్పిటల్ అకౌంటింగ్ ఎలా చేయాలి, కాలేజ్ అకౌంటింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్, బై. వీడియో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి సార్? వీడియో గ్రూప్లో రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది.